సిఎల్పి కార్యాలయంలో ఆది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మీరు బీసీ సంఘాలతో కానీ బీసీల సంబంధించినటువంటి వారితో ఎన్ని మీటింగ్లు పెట్టినా ప్రయోజనం లేదన్నమాట. ఎంతంటే బీసీలపైన మీకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదు, మీకు లేదనేది ఇప్పటివరకే తెలిసిపోయింది. మీరు ఆడటం అంతా రాజకీయ లబ్ధి కోసం అన్నమాట. సందర్భంగా చెబుతూ బడుగు బలహీన వర్గాలపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈరోజు మీరు వెంటనే కట్ ఆఫ్ డేట్ పెట్టి ఈరోజు కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోవాలని చెప్పిన సందర్భంగా మీ సందర్భం తెలియజేస్తూ ఒక విషయాన్ని, ఏనాడు కులగణనపై నోరు మెదపని భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఈరోజు తెలంగాణకు రోల్ మోడల్ గా, దేశానికే తెలంగాణ రోల్ మోడల్ నిలిచి బీసీల లెక్కను పక్కగా తెలిసిన తర్వాత ఈరోజు సిడబ్ల్యూ సమావేశంలో కూడా మల్లికార్జున ఖార్గే అధ్యక్షతలో కూడా ఈరోజు తెలంగాణ రోల్ మోడల్ అయిందని, సాక్షాత్తు లోక్సభలో కూడా కులగణన అంశంలో రాహుల్ గాంధీ గారు తెలంగాణలో కులగణన జరిపిన ఆదర్శంగా తీసుకుని ముందుకు పోమని చెప్పినటువంటి తీరులో ఈరోజు దేశవ్యాప్తంగా బీసీలందరూ ఐక్యమవుతున్నారండి. జంతర్ మంతర్ దగ్గర నాకు బాగా గుర్తు, జంతర్ మంతర్ దగ్గర బీసీ సంఘాలు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం 42% రిజర్వేషన్ ను రాజకీయ విద్య ఉద్యోగంలో ఏదైతే బిల్లును ఆమోదింపజేసినరో, లోకసభ జరుగుతూ ఉంది, రాజ్యసభ జరుగుతూ ఉంది, రాజ్యాంగ సభను జరిపి షెడ్యూల్ 9లో చేర్చాలని చెప్పి డిమాండ్ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించారు, బీజేపీని ఆహ్వానించారు, బీఆర్ఎస్ ఆహ్వానించారు, దేశవ్యాప్తంగా ఉన్న అనేక పార్టీలు ఆహ్వానిస్తే ఆనాటి సభకు రాని పార్టీలు ఏవంటే బీఆర్ఎస్, బీజేపీ. ఈ రెండు ఆనాడు జంతర్ మంతర్లో బీసీల ధర్నాకు రానటువంటి సందర్భం. ఎందుకు రాలేరు ఇప్పటివరకు బలహీన వర్గాలకు సమానం చెప్పలేరు. ఇక బీఆర్ఎస్ అయితే అసలు కుల గణనలోనే పాల్గొనలేదు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. కానీ కవిత గారు మా బీసీలకు ఏదో నాయకత్వం వహిస్తుందని చెప్పని ఇందిరా పార్క్ దగ్గర ధర్నా ఇచ్చే కార్యక్రమం చేస్తారు. మా బీసీలకు మీరు నాయకత్వం వహించడం ఏంటని చెప్పంటే దానికి సమాధానం రాని సందర్భం. ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా ప్రభుత్వం నుండి ఈరోజు ధర్నాకు వాళ్ళ ప్రతినిధులను పంపకుండా ఈరోజు 17 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, అన్ని రాష్ట్రాల బీసీ సంక్షేమ సంఘానికి సంబంధించిన సాధికారత అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సుమారు 56 పైచిలకు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీలు, అటు రాజ్యసభ ఇటు పార్లమెంట్ సంబంధించినటువంటి మెంబర్లు వచ్చి సంఘీభావం చెప్పి జంతర్ మంతర్ దగ్గర ముందుకు పోతున్నప్పుడు వేగుల ద్వారా ఈరోజు దేశమంతా కూడా ఈ కులగణన కావాలని కోరుతుందని చెప్పని ఆలోచనతోటే ఈరోజు క్యాబినెట్లో ఆమోదం పొందినట్టుగానే మేము భావిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. ఇప్పటికైనా ఆలస్యం కాకుండా ఈ కులగణనతో, బీసీ జనాభా గణనతో కులగణన జరపాలి. అదేవిధంగా మేమేది తెలంగాణ నుంచి 42% రాజకీయ విద్య ఉద్యోగ రిజర్వేషన్ కోసం పంపినటువంటి దాన్ని కూడా షెడ్యూల్ 9లో చేర్చి రాజ్యాంగ సభ ద్వారా ఈరోజు చేయాలని చెప్పిన సందర్భంగా డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీకి ఈరోజు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా బీసీల యొక్క డిమాండ్కు తలొగ్గి కార్యక్రమం చేస్తున్నట్టుగానే మేము భావిస్తాం తప్ప మరొకటి కాదు. గౌరవ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మాట్లాడే మాటలకు ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ కుల సర్వేకు కులగణనకు తేడా ఏందో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. మేము చేసింది రాజకీయం కాదు, మేము చేసింది బలహీన వర్గాలకు పెద్దపీట వేయడానికి, బలహీన వర్గాలకు సంబంధించి జరుగుతున్న నష్టాన్ని పూడ్చడానికి, వారికి కూడా అన్ని అవకాశాలు అందాలని చెప్పని చేసినటువంటి ఆలోచన తప్ప మరొకటి కాదనమాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.